మనం ఒక చిన్న పాఠాన్ని ఆలోచించేద్దాం. అదేంటంటే మన పౌరుషత్వం, మన యొక్క ఐడెంటిఫికేషన్, మన వారసత్వం, మన పౌరుషత్వం పరలోకమందు ఉంది అన్న విషయాన్ని ఈరోజు మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మన పౌర స్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసు అనే రక్షకుని నిమిత్తము రైట్ అంటే పౌరస్థితి అని అంటే సభ్యత్వం. ఒక వ్యక్తి ఒక దేశంలో పుట్టినప్పుడు ఆ దేశం వాళ్ళకి సభ్యత్వం ఇస్తుంది. ఉదాహరణకి మనం ఉన్నాం అనుకోండి, మనం ఏ దేశ సభ్యులంగా ఉన్నాం? భారతదేశ సభ్యులంగా ఉన్నాం. చాలామంది ఈ దేశం నుంచి అమెరికా వెళ్ళి అక్కడ కూడా ఏం చేస్తారు? వాళ్ళు సభ్యత్వాన్ని పొందుకుంటారు. చాలామంది అమెరికాలో, అలాగే ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, మలేషియా ఇలా వెళ్ళేసి సభ్యత్వాన్ని పొందుకుంటూ ఉంటారు. అంటే సభ్యత్వం అనేటువంటిది చాలా విలువైనది. ఏ దేశస్థుడైతే ఒక వ్యక్తి ఆ దేశానికి సంబంధించిన ఆ హక్కులు తనకు వర్తిస్తాయి. ఆ దేశానికి సంబంధించి ఆ దేశంలో తాను స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అక్కడున్న వాతావరణాన్ని కానీ అక్కడున్న పరిస్థితులు అన్నింటినీ కూడా తను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సభ్యత్వం అనేది చాలా విలువైంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఒక సందర్భంలో తను పొందుకున్న సభ్యత్వాన్ని గురించి మాట్లాడతాడు. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 39వ వచనంలో, అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 39వ వచనం. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడినైన యూదుడను. ఒక సమస్య వచ్చింది పౌలుకి, పౌలుని బంధించారు. ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు, ఆ గొప్ప పట్టణ పౌరుడను, జనులతో మాట్లాడుటకు. అంటే కొంతమంది పౌలుని బంధించి తీసుకొచ్చారు. ఆయన ఎవరు అనుకున్నారు అని అంటే ఏదో ఒక ఐగుప్తీయుడో లేకపోతే ఎవరో అనుకున్నారు. కానీ వాస్తవానికి పౌలు ఏ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు అని అంటే రోమా సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు. అంటే రోమా సభ్యత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిని బంధించటం అంటే మామూలు విషయమో కాదు. చాలా భయపడతారనమాట. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను యూదులను ఆ గొప్ప పట్టణపు పౌరుడను, నేను వారితో మాట్లాడుకోవడానికి నాకు అవకాశం ఇవ్వు అని అంటాడు అనమాట. ఒకసారి 22వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం ఆలోచిస్తే, అంటే పౌరసత్వము అనేటువంటిది ఆ దేశాన్ని బట్టి, దేశంలో ఉన్న డెవలప్మెంట్ని బట్టి, దేశం యొక్క హోదాని బట్టి దాని యొక్క ఘనత, దాని మహిమ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చాలా చిన్న దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, లేకపోతే ఇంకా చిన్న దేశాలు కొన్ని ఉన్నాయి, నమీబియా, ఇలాంటి దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశాల్లో ఒక వ్యక్తి సభ్యుడిగా ఉండడం గొప్ప విషయమా? అమెరికాలో సభ్యుడిగా ఉండడం గొప్ప విషయమా? అమెరికా సభ్యత్వం గొప్ప విషయం అనమాట. కాబట్టి పౌలు అంటాడు, నేను ఆ దేశపు లేదా ఆ పట్టణపు, ఆ గొప్ప పట్టణపు పౌరుడను అంటాడు. గర్వంగా చెప్పుకుంటాడు వారసత్వాన్ని లేకపోతే ఆ పౌరసత్వాన్ని గురించి. చదవండి. సహస్రాధిపతి వచ్చి అతన్ని చూసి, నీవు రోమీయుడువా? నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను. అతను అంటాడు నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వాన్ని సంపాదించుకున్నాను. అందుకు పౌలు అంటున్నాడు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడును అనెను. అతన్ని విమర్శింపగోరు వారు వెంటనే అతన్ని విడిచిపెట్టేశారు. భయపడ్డారు.
సహస్రాధిపతి కూడా భయపడ్డాడు. అక్కడున్న చాలామంది భయపడ్డారు, అతను వదిలిపెట్టేసేసారు. ఎందుకంటే అతను రోమియుడు అనే సంగతి తెలిసింది. రోమియుడు అంటే ఎందుకు వదిలిపెట్టాడమ్మా? ఎందుకు వదిలిపెట్టారు పౌల్ని? రోమియుడు అనగానే ఎందుకు వదిలిపెట్టారు? రోమా పౌరుడు కాబట్టి, రోమా సభ్యత్వం పొందినటువంటి వాడు కాబట్టి, రోమా అంటే చాలా విలువైనటువంటి సభ్యత్వం కాబట్టి ఆ దినాలలో రోమియుడా, అయ్యో నువ్వు రోమియుడువా, రోమియుడిని బంధించేసేమా అని చెప్పేసి బంధించిన వాళ్ళు సహస్రాధిపతి కూడా భయపడ్డాడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నామంటే, పౌరసత్వము అనేటువంటిది అక్కడున్న పరిస్థితులను బట్టి, ఆ దేశం యొక్క అభివృద్ధిని బట్టి, అక్కడ వాళ్ళకున్నటువంటి హక్కులు, వాళ్ళకున్నటువంటి సంబంధాలు అవన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి. దాన్ని బట్టి ఆ వ్యక్తి అతిశయంగా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉంటారు. మనం కూడా చాలాసార్లు అంటుంటాం కదా, మేము ఎవరు అంటే ఇండియన్, మేము భారతీయులం అంటుంటాం. అప్పుడు మన భారతదేశాన్ని గురించి మనకి ఒక పాట ఉంది కదా, భారతదేశ సంస్కృతి గురించి, సంపదల గురించి. ఏం పాట ప్రసాద్? ఏదో ఒక పాట మనకి మనం ప్రేయర్లో పాడతాం కదా, నా దేశ ప్రతిజ్ఞ ఉంది. పాట కూడా ఏదో ఒకటి ఉంది కదా, జనగణమన కాదు, జనగణమన కాదమ్మా, బహుశా ప్రతిజ్ఞలో ఉంది, నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. ఏంటిదంటే మనకి గర్వకారణం ఏమున్నాయమ్మా? సంపదలు మన దేశంలో ఉన్నాయా? సంపదలు అసలు లేవా? బోలెడు ఉన్నాయి. మనకి సముద్రం ఒక సంపదే, అడవులు ఒక సంపదే, అలాగే మనకి గ్యాస్ కానీ లేకపోతే పెట్రోలియం కానీ, పెట్రోల్ ఉన్నాయా మనకి? ఉందా? మనకు బయట నుంచి తేవటమే. గ్యాస్ కానీ ఇంకా ఏవో కొన్ని ఉన్నాయి, బొగ్గు, గ్రానైట్, ఇంకొన్ని గనులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి మన దేశానికి సంపదలు. ఈ సంపదను బట్టి మన పౌరస్థితి ఎలాగుంది? గర్వకారణంగా ఉంది. అలాగే పౌలు గారు వాళ్ళు బంధించిన పౌలు గారిని వాళ్ళు బంధించినప్పుడు ఈయన రోమియుడా అని భయపడి ఆయన వదిలిపెట్టేశారు. యేసుప్రభువు వారిని గురించి ఒక మాట మనం చూస్తాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన నివాసాన్ని గురించి మాట్లాడతాడు. 3వ అధ్యాయం 1వ వచనం అపోస్తుల కార్యంలో, అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చిననియో దేవుడు ఆది నుంచి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు, కాలం వస్తుంది, ఏర్పాట్లు వస్తాయి అని. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట అవశ్యము. యేసుక్రీస్తు ప్రభువారు ఏ దేశ నివాసి, ఏ దేశం యొక్క నివాసిగా ఉన్నాడు, ఏ పౌరసత్వాన్ని ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఏ దేశ పౌరసత్వం కలిగిన వాడమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు. అది పరలోకం యొక్క పౌరసత్వం కలిగినవాడు, పరలోక దేశం యొక్క పౌరసత్వాన్ని కలిగినవాడు. అంటే మనం భారతదేశ పౌరసత్వం ఎలా కలిగి ఉన్నామో, అమెరికన్స్ అమెరికా దేశం యొక్క పౌరసత్వం ఎలా కలిగి ఉన్నారో, ఇజ్రాయెల్ దేశం యొక్క పౌరసత్వం ఎలా కలిగి ఉన్నారో, పాకిస్తానీలు పాకిస్తాన్ యొక్క పౌరసత్వాన్ని ఎలా కలిగి ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారు ఏ దేశం యొక్క పౌరసత్వాన్ని కలిగినవాడు? పరలోకం యొక్క పౌరసత్వాన్ని కలిగినవాడు. అంటే పరలోకంలో ఆయన హక్కుదారుడిగా ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి అక్కడున్న పరిస్థితులన్నీ కూడా ఆయనకి వర్తిస్తాయి. ఆయన స్థానికుడు, పరలోకము ఆయన స్థానికం. ఈరోజు మానవులుగా భూమి మీద నివసిస్తున్నటువంటి మన గురించి మనం ఆలోచన చేసుకుంటే, 3వ అధ్యాయం 2వ వచనంలో సోదరులు చదివారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఏమన్నాడంటే, మన పౌరసత్వము ఎక్కడుందంట? పరలోకమందుంది. ఇప్పుడు ఎవరమైనా సరే నేను ఏ దేశ పౌరులను అని చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం. మనము ఏ దేశ పౌరసత్వాన్ని ఎక్కువగా గర్వకారణంగా చెప్పుకుంటాం. ఎక్కడున్నటువంటి మనకి ఇక్కడ పౌరసత్వం ఉందనడానికి ఏముంటాయేమో ఆధారాలు ఏమున్నాయి? ప్రైజ్ మనం ఈ దేశస్తులు అనడానికి ఆధారాలు ఏమున్నాయి? గ్యాస్, పెట్రోలా?
ఆధారాలు నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశాను నీకు. ఆధార్ కార్డు ఉంది, ఇంకా ఏమున్నాయి? ఓట్ కార్డు ఉన్నాయి, ఇంకా రేషన్ కార్డు. ఏంటి ఇవన్నీ? పాన్ కార్డ్, లైసెన్స్, ఇవన్నీ ఏంటి? మనం ఈ దేశ పౌరులం అని చెప్పుకోవడానికి ఐడెంటిటీ కార్డ్స్ అన్నమాట ఇవి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మన పౌరసత్వము ఎక్కడుందంట? పరలోకంలో ఉందనడానికి కార్డ్స్ ఏమైనా ఉన్నాయా మనకి? సంపాదించుకున్నామా? అంటే ఈ లోకంలో మనం నివసిస్తున్నప్పుడు ఎక్కువగా మనం లోకస్తులము, భారతీయులము, అమెరికన్స్, లేకపోతే ఈ లోకంలో ఏ దేశానికి సంబంధించిన పౌరసత్వం కలిగి ఉన్నామో ఆ దేశానికి సంబంధించిన వాళ్ళమే అన్న విషయం మనకు ఉంటుందా? లేకపోతే యేసుక్రీస్తు పరలోక నివాసి ఉన్నట్లుగా మనము కూడా పరలోక నివాసులము, పరలోక సభ్యత్వం కలిగిన వారము, పరలోకంలో నా పౌరసత్వం ఉన్నది అన్న భావన ఉంటుందా మనకి? అలా ఆలోచన చేస్తామా? పరలోక పౌరసత్వము అనేటువంటిది ఒక వ్యక్తి పరలోక పౌరసత్వాన్ని పొందుకుంటే పరలోక సంబంధమైన హక్కులు ఆ వ్యక్తికి వర్తిస్తాయి. అతను ఆ వ్యక్తితో అక్కడ ఉన్నటువంటి వాతావరణంతో సంబంధం కలిగి ఉంటాడు. ఇప్పుడు పరలోకంలో ఎవరెవరు ఉంటారు? తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉంటాడు, దేవదూతలు ఉంటారు. వాళ్ళందరూ అక్కడ పరలోకంలో, ఇప్పుడు మనం ఈ దేశంలో ఉన్నాం, మన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు మనందరూ మనతోటి ఉన్నారు కదా. ఇప్పుడు మనం పరలోకంలో పౌరసత్వం కలిగిన వాళ్ళమైతే అక్కడ మన వాళ్ళు ఎవరు ఉంటారు? నా అనేవాళ్ళు ఉంటారు అక్కడ. ఇక్కడ నా అనేవాళ్ళు ఎవరు కూడా అక్కడికి రారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే దేవుని నమ్ముకుంటే వస్తారు, ఒకవేళ దేవుని నమ్ముకోలేదు నా అనేవాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఒక పట్టణం ఉంది, ఒక దేశం ఉంది, నా అనేవాళ్ళు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ నా అనేవారిలో ఉంటారమ్మా? అర్థమవుతుందా? లేకపోతే నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా? ఇప్పుడు ఇక్కడ నా అనే భార్య, భర్త, పిల్లలు, అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారా లేరా? మనల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా లేదా? ఇప్పుడు పరలోకంలో ఒక పౌరసత్వం ఉంది, ఇది కాదు, ఇది శాశ్వతం కాదు. అక్కడ పౌరసత్వాన్ని పొందినప్పుడు మరి అక్కడ కూడా మనకి సంబంధికులు కొంతమంది ఉంటారు కదా. అక్కడ ఎవరుంటారు? నా అనేవారు ఎవరుంటారమ్మా? దేవుడు, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు, దేవదూతలు ఉన్నారు. ఇంకా ఎవరుంటారు? ఎక్కడి నుంచి వచ్చిన పరిశుద్ధులు ఉంటారు. మనలాగే వచ్చిన పరిశుద్ధులు, నీతిమంతులు, వీళ్ళందరూ నావారు. అంటే ఇక్కడ నావారు అనే వాళ్ళు ఎవరైనా మోసం చేసే అవకాశం ఉందమ్మా? అనుభవం కలిగిన వాళ్ళు చాలామంది మోసం చేసే అవకాశం ఉంది. అక్కడ నా వాళ్ళు అనుకునే వాళ్ళు మోసం చేయటానికి ఉండిద్దా? అవకాశం లేదు. చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము, మనస్సు, స్పృహ, ఆత్మీయ స్పృహ కలిగినటువంటి వారు అక్కడికి వస్తారు. కాబట్టి అక్కడ నావారు అనేవాళ్ళు శాశ్వతం, ఎప్పటికీ శాశ్వతం. ప్రేమించే వాళ్ళే, కరుణించే వాళ్ళే, దయ చూపించే వాళ్ళే, సహాయం చేసే వాళ్ళే. ఒక అద్భుతమైన పౌరసత్వం అమ్మ అది. పరలోకం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పౌరసత్వం. అమెరికా వెళ్తున్నారు చాలామంది. గ్రీన్ కార్డు పొందుకున్న వాళ్ళని కూడా మొన్న ఏవో వీసా బాగా కఠినం చేసి కొంతమందిని ఏం చేశాడు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఏం చేశారు? బయటికి బీకి పాడేసేసాడు, పంపించేశాడు. చాలామందిని బయటికి పంపించేసేసాడు. అమెరికా పౌరసత్వం అయినా పోయిద్ది, లేకపోతే నీకు మలేషియా పౌరసత్వాన్ని, సింగపూర్ దుబాయ్ పౌరసత్వాన్ని పోయిద్దేమో. కానీ ఒక్కసారి పరలోక సంబంధమైన పౌరసత్వాన్ని మనం పొందుకొని పరలోకంలో ప్రవేశించిన తర్వాత దాన్ని మన యొద్ద నుంచి తీసివేయగలిగిన శక్తి ఎవరికి? ఇంకెవరు తీసివేయలేరు. ఇంకా దేవుడిచ్చాడు మనకు అది. కాబట్టి పౌరసత్వము అని అంటే వారసులం, మనం దేవుని పిల్లలం అవుతాం. దేవునితో క్రీస్తు తోటి వారసులం అవుతాం. అంటే క్రీస్తు తండ్రిని దేవుని కుమారుడు ఎలాగో మనందరినీ కూడా అలాగో కుమారులను చేసేసుకున్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉంటారు. ఆ తర్వాత దేవదూతలను ముందు పెట్టుకుంటాడా, కుమారులను ముందు పెట్టుకుంటాడా?
ఎవరిని ముందు పెట్టుకుంటాడమ్మా? దేవదూతల తర్వాతే మన కోసం ఈ ప్రపంచాన్ని చేసుకున్నాడు ఆయన. ఈ ప్రపంచాన్ని మన కోసం సృష్టించుకున్నాడు. కుమారులైన ఆయన ప్రేమించేవారు, ఆయన కావాలనుకున్నవారు, నా కుమారులుగా నేను ఈ ప్రపంచాన్ని సృష్టించుకొని వారిలో నా కుమారులుగా సృష్టించుకుంటానని చెప్పుకున్న వాళ్ళు, అట్టి వారి కొరకు ఏం చేశాడట దేవుడు? ఒక శాశ్వతమైన పట్టణాన్ని, అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటాడు కదా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమునకు మీరు వెళ్ళండి అంటాడు. అంటే మనము లోకంలో బ్రతుకుతున్నప్పటికీ మన పౌరసత్వం ఎక్కడుందట? పరలోకంలో ఉంది. ఒక మాట చూద్దాం. అంటే ఈ పౌరసత్వం గురించి కొన్ని మాటలు మనకు తెలియజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, పాపం నుంచి మనల్ని విడుదల చేసిన తర్వాత మనం ఏమవుతున్నామో తెలియజేశాడు. మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటివారును. మనం ఇప్పుడు పాపం నుంచి విడుదల పొందిన తర్వాత, అపరాధం నుంచి విడుదల పొందిన తర్వాత మనల్ని దేవుడు ఎలా పిలుస్తున్నాడండి? ఏకపట్టణస్తులు. ఎక్కడుంది ఈ పట్టణం? భూమి మీద ఉందా? పరలోకంలో ఉందా? పరలోకంలో ఉంది. ఎన్ని పట్టణాలు ఉన్నాయి పరలోకంలో? ఒకే ఒక పట్టణం. ఆ పట్టణానికి అబ్రహాం ఒక పేరు పెట్టాడు. వెరీ గుడ్. పునాదులు గల పట్టణము అంటే అబ్రహాం, హెబ్రీ గ్రంథకర్త అన్నాడులే, అబ్రహాం అట పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు అని హెబ్రీ గ్రంథకర్త తెలియజేశాడు. అబ్రహాం పెట్టలేదు. అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఎందుకు పునాదులు గల పట్టణం అన్నాడు? దాని గురించి పునాదులు గల పట్టణం అని ఎందుకు అన్నాడమ్మా? మనమున్న లోకం నశించిపోతుంది, మనం కలిగి ఉన్న బంధాలు నశించిపోతాయి, మనం సంపాదించింది నశించిపోతుంది, మనం కలిగి ఉన్నది ఏది కూడా మనకు శాశ్వతంగా ఉండదు. మనము అక్కడ ఉన్నటువంటి పట్టణము, లేదా అక్కడ దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన పట్టణము పునాదులు కలిగింది అంటే కదల్చబడదు, తీసివేయబడదు, శాశ్వతంగా ఉంటుంది, యుగ యుగాలు ఉంటుంది. ఈ లోకం పునాదులు అంటే ఈ లోకం శాశ్వతమైన పునాదులతో తయారు చేయబడిందా? లేదు. ఈ లోకం ఏమైపోయింది? లోకపు నటన గతిస్తుంది, చూస్తాం మనం. కాబట్టి పాపం నుంచి విడుదల పొంది, అపరాధం నుంచి విడుదల పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారు, వారిని ఏమని పిలుచుకున్నాడు దేవుడు? నా వారు అని పిలుచుకున్నాడు. ఎవరట వాళ్ళు? పరిశుద్ధులైన వాళ్ళందరూ కూడా నా వారు అని అంటే దేవుని వారు, దేవుని ఇంటి వారు, దేవుని సంబంధులు. అదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 38వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ, అయితే దేవుడే తన చిత్త ప్రకారము ప్రతి విత్తనమునకును 38వ వచనం, 15వ అధ్యాయం 38వ వచనం, మొదటి 15. చదువు 39 చదువు. నలభై 48 చూడమ్మ ఒకసారి. మంటి నుండి పుట్టినవాడు ఎవడో, మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారు. 48వ వచనం, సారీ 38 అన్నాను నేను, 48వ వచనం. ఇక్కడ మంటి నుండి పుట్టింది ఎవరండి? మంటి నుండి పుట్టింది ఎవరు? తప్పు. మంటి నుండి పుట్టింది ఎవరు? ఆదాము. మనుషులమే కానీ అసలు ఫస్ట్ వ్యక్తి రావాలి. మంటిని తీసుకొని చేశాడు మనల్ని, చేయలేదు కదా. అయితే మంటిలో నుంచి వచ్చిన వాళ్ళమే మనం కూడా. మంటి నుండి పుట్టివారంటే మనం కూడా వస్తాం. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టినవారును అంటే మనం అందరం అన్నమాట. అప్పుడు పరలోక సంబంధి ఎవరు? పరలోక సంబంధి
ఇందాక పరలోక నివాసి అని ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరైనా పరలోక నివాసి ఎవరు? ఇక్కడ లేవు కదా, ఎక్కడో ఉన్నావు. పరలోక నివాసి యేసుక్రీస్తు. అందుకే ఉన్నాడు, పరలోక సంబంధులు అట్టివారే. పరలోక సంబంధులు అట్టివారే అంటే యేసుక్రీస్తు పరలోక సంబంధి. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడి యేసుక్రీస్తు ద్వారా దేవునికి దగ్గరైనప్పుడు, యేసుక్రీస్తు ద్వారా పరజనులుగా, వాగ్దానం లేని, నిబంధన లేనటువంటి పరదేశులుగా ఉన్న మనము దేవునికి సమీపస్థులమైనప్పుడు మనం ఏమయ్యాము అని అంటే దేవుని సంబంధులము, పరలోక సంబంధులము. అంటే అంత విలువైనది దేవుడు మనకిచ్చే పౌరసత్వం. పరలోక పౌరులం మనం, ఈ లోక పౌరులము కాదు. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము ఎప్పటికీ ఉండేది కాదు. మనం పరలోక పౌరులం. ఈ లోక పౌరసత్వాన్ని గురించి ఎక్కువగా మనం ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతామా? పరలోక సంబంధమైన పౌరసత్వాన్ని గురించి ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతామా? నువ్వు పరలోక సంబంధం కాదని అంటే ఎక్కువ ఫీల్ అవుతామా? అసలు నీది ఈ ఊరే కాదంటే ఫీల్ అవుతామా? నీది ఈ ఊరు కాదంటే చాలా కోపం వచ్చేస్తుంది మనకి. అంటే పరలోక సంబంధులము అన్న భావన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలుగు చేశాడు తండ్రి అయినటువంటి దేవుడు. యేసుక్రీస్తు వారు పరలోక నివాసి. అలాగే మనం ఎవరమన్న భావన మనకు రావాలి. మాది ఈ ఊరు, మాది ఈ దేశం, ఈ రాష్ట్రం, ఇదనే భావన, లేకపోతే మాది పరలోకం, పరలోక సంబంధులం, దేవుని ఇంటివారం అనే భావన. ఏ భావన కొరకు దేవుడు మనం కలిగి ఉండడం గురించి మనకి అవగాహన కలగడానికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు? 3:20 ఎఫెసీ పత్రికలు ఏమన్నాడు? ఇందాక మనం చదువుకున్నాం కదా, మన పౌరసత్వం ఎక్కడుందంట? ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అలాగే ఒకసారి మనం చూస్తే యోహాను సువార్త 15:19 మనము లోక సంబంధులం కాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నా. అర్థమవుతుందమ్మా? లోకం ఉంది, లోకంలో మనుషులు ఉన్నారు, చాలామంది ప్రజలు ఉన్నారు, దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళే. వాళ్ళు ఈ లోకంలో ఒక దేశానికో, ఒక ఊరికో, ఒక పట్టణానికో సభ్యులుగా ఉన్నారు, పౌరస్థితి కలిగిన వారుగా ఉన్నారు, సభ్యత్వం కలిగిన కార్డులు కలిగిన వారుగా ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, లోకపు నటన గతించును. ఈ లోకంలో నువ్వు అమెరికా సభ్యుడు అయితే అవ్వచ్చేమో, భారతదేశ సభ్యుడు అయితే అవ్వచ్చేమో, లేకపోతే కువైట్, ముంబై, సింగపూర్, ఇంకా మంచి మంచి జర్మనీ, స్విట్జర్లాండ్ సభ్యుడు అయితే అవ్వచ్చేమో. కానీ లోకపు నటన ఏమవుతుంది? గతిస్తుంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎన్నో ఆనందాలు అనుభవిస్తాం, ఎన్నో సంతృప్తులను అనుభవిస్తాం. బాగా భోజనం చేసి సంతృప్తి చెందుతామా? చెందుతాం. బాగా సంపాదించి తృప్తి పొందుతామా? పొందుతాం. లేకపోతే ఇంకా ఏదైనా పని కావచ్చు. ఇవన్నీ లోకంలో మాత్రమే. ఇలాంటి భౌతికమైనటువంటి అసంపూర్ణమైనటువంటి సాటిస్ఫాక్షన్స్ అన్నీ కూడా పరలోక పౌరులకు, పరలోకంలో నివసించబోయే పౌరులకు ఇవి ఎన్నదగినవి కావు. మనం ఏశావు ఏం చేశాడు? ఆకలైనప్పుడు తనకి చిక్కుడుకాయల కూర కోసం ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం లోకంలో సంపాదన కోసం, లేకపోతే శరీర సుఖం కోసం, ఆస్తుల కోసం, లేకపోతే మన సంబంధాల కోసం, లేకపోతే మన భౌతికమైన ఆనందం కోసం ఏం పోగొట్టుకునే అవకాశం ఉందమ్మా? పరలోకాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. అది మనకు అర్థం కావాలి. అందుకే ఏమవుతుందంటే ఈ లోకపు నటన అంటే ఏంటి? అసలు మన సమస్య ఏంటి? ఈ లోకంలో మనం నివసిస్తున్నప్పుడు
ఎట్టి సమస్యతో మనం బాధపడతా ఉన్నాం, ఎట్టి సమస్యతో మనం ఇబ్బంది పడతా ఉన్నాం. ఒక మాట చూడండి, మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో మన సమస్య గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. భూ సంబంధమైన వాటి సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలా నమ్ముతారు? అంటే మన సమస్య ఏంటి? భూలోక సంబంధమైన విషయాలు, ఇది శాశ్వతం, ఇది శాశ్వతం కాదు, ఇది విలువైంది కాదు, ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని న్యాచురల్గా కామన్గా బ్రతికే దాని గురించి, కామన్ విషయాల గురించి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి శరీరధారిగా ఉండి మన మధ్యలో నివసిస్తూ మనతో పాటు బ్రతుకుతూ ఆయన అంత స్పష్టంగా లోక సంబంధమైన విషయాల గురించి వివరిస్తేనే మీకు అర్థం కానప్పుడు పరలోక సంబంధమైన విషయాల గురించి వివరిస్తే అర్థమైద్దా? అది మన సమస్య. ఇప్పుడు లోక సంబంధమైన డబ్బు గురించి, లోక సంబంధమైన శరీరం గురించి, లోక సంబంధమైన ఇల్లు గురించి, లోక సంబంధమైనటువంటి రక్త సంబంధాల గురించి మనకి ఎక్కువ అవగాహన ఉందా? పరలోక సంబంధమైనటువంటి పరలోక సంబంధులు అనే దాని గురించి, పరలోక సంబంధమైన సంఘం గురించి, పరలోక సంబంధమైన దేవుని పరిపాలన గురించి, పరలోక సంబంధమైనటువంటి క్రీస్తు సంఘం గురించి మనకి ఎక్కువ అవగాహన ఉందా? ఏమన్నా అర్థమైందమ్మా నేను చెప్పింది? అర్థమైందమ్మా మాదిరి? ఏమర్థమైంది? మనకు అవగాహన లోకంలో మన ఇల్లు, వాకిలి, మనోళ్ళు, మన బంధువులు, లేకపోతే ఆస్తులు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, వీటికి సంబంధించిన అవగాహన ఎక్కువగా ఉందా మనకి? పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి ఎక్కువ అవగాహన ఉందా? దేవుని రాజ్యం, క్రీస్తు పరిపాలన, పరలోకం, తీర్పు, నిత్యజీవం, వీటి గురించి ఎక్కువ అవగాహన ఉందా? దేని గురించి ఎక్కువ అవగాహన ఉంది మనకి? భూ సంబంధమైన వాటిల్లోనే సంతృప్తి ఎదుర్కొంటాం. భూ సంబంధమైన వాటి కోసం ఎక్కువ ప్రయాసపడతాం. భూ సంబంధమైన వాటిలోనే తృప్తి కొరకు ఎదురు చూస్తాం. పరలోక సంబంధమైన విషయాల్లో మనకు అర్థం కాలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, భూలోక సంబంధమైన విషయాల గురించి మీకు చెప్తేనే మీకు అర్థం కాకపోతే పరలోక సంబంధమైన విషయాల గురించి వివరిస్తే ఇంకా మీకేం అర్థమైంది? ఇది మన సమస్య. అది కొరింథీ పత్రికలో అంటాడు. కొరింథీ పత్రికలో ఒక మాట ఏంటంటే 15వ అధ్యాయం 19వ వచనం, మొదటి పత్రికలో, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అయి ఉంటాం. అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి నిరీక్షణ ఉంది, కానీ వేటి మీద ఆధారపడింది ఆ నిరీక్షణ? వేటి మీద బేస్ అయ్యింది ఆ నిరీక్షణ? శరీర సంబంధమైనవి. ఈ లోకంలో మన ఆరోగ్యం కొరకు నిరీక్షించవచ్చు, మన ఇల్లు కొరకు నిరీక్షించవచ్చు, పెళ్లి కొరకు నిరీక్షించవచ్చు, ఉద్యోగం కొరకు నిరీక్షించవచ్చు, వ్యాపారం కొరకు నిరీక్షించవచ్చు. ఈ లోకంలో ఇంకా పిల్లల కోసం నిరీక్షించవచ్చు, ఇంకా కుటుంబం క్షేమాన్ని గురించి నిరీక్షించవచ్చు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవే. ఇవి కేవలము అంటే దేవుడు ఈ లోకంలో వీటన్నిటిని మనకి పరలోకం వెళ్ళడానికి ఈ లోకంలో కొన్నిటిని మనం సాధించి, కొన్ని పరిస్థితుల్ని మనం అవగాహన చేసుకొని దేవునితో మనం ఎక్కువ సంబంధం కలిగి ఉండడానికి ఈ రిలేషన్స్, ఈ పరిస్థితులు దేవుడు మనకి ఏర్పాటు చేసేదే, కానీ ఇదే శాశ్వతం అని బ్రతికి వేయడానికి కాదు. అది మనకు అర్థం కావాలి. ఈరోజు దేవుణ్ణి పక్కన పెట్టేసి, పరలోక పౌరసత్వాన్ని పక్కన పెట్టేసి, పరలోకంలో దేవుని ఇంటివారు మన సంగతిని పక్కన పెట్టేసి, ఈ లోకంలో మన ఇల్లు అంటే ఇది, మన వాకిలంటే ఇది, నా వాళ్ళంటే ఈ ఇల్లు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా ఆస్తి, నా సంపద, నా ఇల్లు, ఇలా బ్రతికేస్తున్నాం. అందుకే ఏమన్నాడు? లోకపు నటన. ఎంతమందికి అర్థమైంది లోకపు నటన గతిస్తుందని? నిజంగా ఈ లోకంలో నేను పొందిందంతా పోతుంది, ఏది ఉండదు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అది అర్థమైతే చాలా ఉన్నతంగా బ్రతుకుతాం. ఈ లోకంలో దేన్ని లెక్క చేయం పరిశుద్ధంగా బ్రతికే విషయంలో. అది అర్థం అవ్వాలి ఫస్ట్ మనకి, అది అర్థం అవ్వాలి. కాబట్టి ఇలాంటి సమస్య కలిగి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు
ఇంత పరిశుద్ధమైన పౌరసత్వాన్ని కలిగిన మనము లోకంలో ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయాల్లో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయాలలో వారు మీ సత్క్రియలను చూచి దర్శన దినమందు చాలు. ఏం చేయాలంట? ఏంటంట? మనం ఎవరు మన సంగతి గుర్తించాలి ఫస్ట్. ప్రియులారా, సహోదరులారా, అసలు ఈ లోకం మనది కాదు అన్న సంగతిని గుర్తించండి ఫస్ట్. ఏం కాదంట? ఈ లోకం మనది, అవునా కాదమ్మా? అసలు ఏ విషయంలో కాదు ఈ లోకం మనది. ఆస్తి విషయాల్లో కాదా, రక్త సంబంధాల్లో కాదా, శరీర సంబంధమైన సంతోషాల్లో కాదా, ఏ విషయాల్లో కాదు. ఏ విషయంలోనూ ఈ లోకం మనది కాదు. మనం పరదేశులమని గుర్తించండి, యాత్రికులమని గుర్తించండి. కాబట్టి మనం యాత్రికులము కనుక ఏం చేయాలన్నాడు ఒకసారి ప్రసాద్, ఏం చేయాలన్నాడు? శరీరాశలను ఒకసారి చదవండి. దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి శరీరాశలు? మన శరీరం అదేనా? ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయాలి? అది నిజంగా మనకు అర్థమైతే, నాది ఈ లోకం కాదు, నాది పరలోకం, నేను పరలోక సభ్యుడను, పరలోక సభ్యురాలను అన్న విషయం మనకు అర్థమైతే, శరీరాశలు దేనికి విరుద్ధంగా పోరాడుతున్నాయి? ఆత్మకు విరుద్ధంగా పోరాడుతున్నాయి. ఆత్మ సంబంధమైన పౌరసత్వానికి విరుద్ధంగా పోరాడుతున్నాయి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని అనుసరించడానికి విరుద్ధంగా ఏం పోరాడుతున్నాయి? ఏం పోరాడుతున్నాయి? శరీర ఆశలు, శరీర కోర్కెలు, శరీర వ్యసనాలు, శరీర వ్యామోహాలు ఆత్మ సంబంధమైన జీవితాన్ని సరిగా జీవించనీయకుండా, ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి అభివృద్ధి చెందకుండా, పరలోకము నాది అన్న భావన కలిగి బ్రతకకుండా ఈ లోక సంబంధమైన ఆశలు మనిషిని ఏం చేస్తున్నాయి? పోరాడి చంపేస్తున్నాయి. అందుకు అంటున్నాడు, మీరు లోకంలో ఉన్నప్పుడు యాత్రికులము పరదేశులము అని తెలుసుకొని ఆత్మకు విరుద్ధంగా పోరాడే శరీరాశలను విసర్జించండి లోకంలో ఉన్నప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, దానికి ముందు పేతురు పత్రికే, మొదటి పేతురు 1:17 చూడండి ఒకసారి. 1 పేతురు 1:17 మొదటి పేతురులో, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము, ఎంతకాలం అంటమ్మా? ఎంతకాలం? ప్రమిళ శిష్యు గారు, ఎంతకాలం? పరదేశులై ఉన్నంత కాలము. పరదేశులు అంటే ఎవరు పరదేశులు? మనమే పరదేశులం. దేనికి పరదేశులం? పరలోకానికి పరదేశులుగా ఉన్నాం. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాం మనం? ఇప్పుడు భారతదేశంలో ఉన్నాం. ఏ దేశంలో లేము? పరలోకంలో లేము. ఇప్పుడు మనం పరదేశులుగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన దేశం మనం వెళ్ళే వరకు మన దేశానికి మనం వెళ్ళాలి. మనం పరదేశులమే. ఈ దేశం మంది కాదు, ఈ భూమి కాదు, ఈ ఆకాశం కాదు, ఇది ఏది మంది కాదు. మనం పరదేశులుగా ఉన్నాం. ఈ లోకానికి యాత్రికులుగా వచ్చాం, చూచి వెళ్ళడానికి వచ్చాం అంతే. ఇది నిజం కాదు, ఇది కళ, ఇది మాయ అయిపోద్ది. ఏది ఉండదు, కళ్ళు మూసి తెరిసలేకి ఏది ఉండదు. నువ్వు ప్రేమించేది ఉండదు, నాది అనుకున్నది ఉండదు, నువ్వు ఇష్టపడేది ఉండదు, నువ్వు దేనికి ప్రాణం ఇవ్వాలనుకున్నావో ఆ సంబంధాలు ఉండవు, ఆ రక్త సంబంధాలు ఉండవు, ఏది ఉండదు. సోదరులారా, నిజంగా అర్థం చేసుకుంటే మనం ఏది ఉండదండి. అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? పూర్తిగా చదువు. పరదేశులై ఉన్నంత కాలము ఏం చేయాలంట? భయంతో గడపండి. అది పరలోకం వెళ్ళాలి, నేను నిత్యజీవం పొందాలి
అక్కడ నేను నివసించాలి, నా దేవునితో మహిమలో నివసించాలి, నా దేవునితో పాటు నివసించాలి, శాశ్వతమైన ఆనందాన్ని నేను అనుభవించాలన్న ఆ నిరీక్షణతో ఈ భూమి మీద ఎక్కడ పాపం చేస్తానో, ఎక్కడ తప్పు చేస్తానో, ఎక్కడ నిత్యజీవాన్ని కోల్పోతానేమో, ఆ దేశ పౌరసత్వాన్ని కోల్పోతానేమోనని భయంతో గడపాలి. నిజంగా ఎంతమందికి భయం ఉందమ్మా? పరలోకాన్ని కోల్పోతానేమోనన్న భయం ఎంతమందికి ఉంది? నిత్యజీవాన్ని కోల్పోతానేమోనన్న భయం ఎంతమందికి ఉంది? పాపం చేసి నశించిపోతానేమో అని భయం ఎంతమందికి ఉంది? అసలు ఈరోజు ఒకవేళ దేవుని ఆరాధించలేకపోతే నేను అసలు దేవుడు నన్ను అంగీకరించడేమో, అసలు దేవుడు నన్ను దేవుని కుమారుడు కుమార్తెగా అంగీకరించడేమో అన్న భయం ఎంతమందికి ఉంది? అది నిజంగా మనం పరలోక వాసులమైతే, దేవుని ఇంటివారమైతే, పరలోక సంబంధులమైతే, పరలోక పౌరులమైతే, దేవుని రాజ్య పౌరులమైతే ఈ లోకంలో ఆ రాజ్య పౌరసత్వాన్ని కోల్పోయే పని ఏది చేయకుండా భయముతో వణుకుతూ మనం గడుపుతాం. అది గడపాలి అని చెప్తున్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, అదండి ఈ లోకంలో ఎవరమైనా చనిపోవాల్సిందేనా? ఎవరమైనా చనిపోవాల్సిందే కదా. ఎప్పుడైనా చనిపోవాల్సిందేనా? ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా. మరి ఎప్పుడైనా చనిపోయేదానికి ఇంకా ఈ లోకంలో మనం ఎంత సంతృప్తిగా బ్రతకాలనుకుంటే ఏం ప్రయోజనం అండి? ఎంత గొప్పగా బ్రతకాలనుకుంటే ఈ పేరు ప్రఖ్యాతులు మనల్ని కాపాడలేవు కదా, ఈ సంపదలు ఏం చేయలేవు కదా, ఈ గొప్ప గొప్ప హోదాలు ఏం చేయలేవు కదా, అందమైన శరీరం మనకేమీ లాభమేమి ఉండదు కదా, టన్నులు టన్నులు బంగారం మనకేమీ లాభమేమి ఉండదు కదా. మరి ఎందుకండి? అందుకంటున్నాడు, విశ్వాస వీరులు గురించి మాట్లాడుతూ వారట భూమి మీద యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని ఒప్పుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టారంట. ఎక్కడ ఒప్పుకున్నారండి? చేయి చాపి ప్రతిజ్ఞ చేసినట్టు మేము పరదేశులము, మేము ఈ లోక సంబంధులము కాదు, మేము దేవుని సంబంధులము అని ప్రతిజ్ఞ చేసి చనిపోయారా? పరలోక యాత్రికులము పరదేశులమై ఉన్నాము అని ఒప్పుకున్నారంటే ఏంటమ్మా దాని అర్థం? ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళు ఎవరు? దాని అర్థం ఏంటి? యాత్రికులమును పరదేశులమై ఉన్నామని ఒప్పుకున్నారంటే ఈ లోకంలో నివసించేటప్పుడు వాళ్ళు ఏ పని చేసినా పరలోక సంబంధమైన శాశ్వతమైన దానికోసం ఎక్కువ ప్రయాసపడ్డారే తప్ప లోకంలో ఒక 60-70 సంవత్సరాలు మాత్రమే ఉండే ఈ అల్పమైన జీవితంలో శాశ్వతమైనదిగా దేనిని కూడా వాళ్ళు భావించలేదు, ఆలోచన చేయలేదు. ఇది స్థిరమైనది అన్న భావన వాళ్ళు కలిగి ఉండలేదు, ఇది శాశ్వతమైనది అన్న భావన వారు కలిగి ఉండలేదు. మేము పరలోక సంబంధులం, దేవుడు మా కోసం పునాదులు గల పట్టణం ఏర్పాటు చేశాడు, మాకు శాశ్వతమైనది దేవుని రాజ్యం, మాకు శాశ్వతమైనది నిత్యజీవం, ఇలా ఆలోచన చేశారండి. అందుకే వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే హెబ్రీ గ్రంథంలో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. వారు ఎలా మృతి చెందారట? పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని మృతి. యాత్రికులు అంటే ఎవరండి? మన దేశానికి యాత్రికులు ఎవరన్నా వస్తారా? మా యాత్రికులు అంటే తెలుసమ్మా? తెలీదా? తెలుసమ్మా? యాత్రికులు అంటే తెలుసమ్మా? తిరుమల తెలీదా? యాత్రలకు వెళ్ళారు ఎప్పుడన్నా? మీరు వెళ్ళారా? యాత్రలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోతారు కదా, మళ్ళీ వచ్చేస్తారు. మన దేశానికి అమెరికా నుంచి వస్తారు, మలేషియా నుంచి వస్తారు, లేకపోతే ఇంగ్లాండ్ నుంచి వస్తారు, ఆయా ప్రాంతాల నుంచి మన దేశానికి తాజ్మహల్ చూడడానికి వస్తారు. వచ్చి వాళ్ళు ఇక్కడే ఉండిపోతారా? వెళ్తారమ్మా? వెళ్తారు. యాత్రికులు వాళ్ళు, టూరిస్టులు. మనం దేవుడు మనల్ని పంపించాడు ఈ భూమి మీదకి. ఈ లోకంలో మనం టూరిజం గడిపేస్తాం ఒక 60-70 సంవత్సరాలు, అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోతాం? మరలా మన దేశానికి వెళ్ళిపోతాం. అది చెప్తున్నాడండి ఇక్కడ. వారు భూమి మీద నివసిస్తున్నప్పుడు మేము పరదేశులము యాత్రికులము అయి ఉన్నామని ఒప్పుకొని చనిపోయారండి. వాళ్ళ క్రియల్లో ఒప్పుకున్నారు, వాళ్ళ సంతోషాల్లో ఒప్పుకున్నారు,
వాళ్ళు సంతృప్తిలో ఒప్పుకున్నారు. వాళ్ళు చేసే ప్రతి పనిలో మేము యాత్రికులం అని భావించి అలా బ్రతికేరండి. అలా బ్రతికిన వారికి పరలోక పౌరసత్వం శాశ్వతంగా దేవుడు ఇస్తాడండి. అద్భుతమైన గ్రీన్ కార్డ్ ఇస్తాడండి దేవుడు, వాళ్ళకి పరలోక పౌరసత్వాన్ని ఇస్తాడండి. చూడండి ఒకసారి లోకాసు వార్త 12:33 మనం చదువుదాం. 12:33 లోకాసు వార్త. మనం ఈ లోకంలో ఏదేదో సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తాం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును అంటే ఈ లోకంలో చాలా ఉన్నాయి. నశించిపోయాయి బంగారం, నశించిపోయాయి వెండి, నశించిపోయాయి ఇత్తడి ఇనుము, నశించిపోయాయి బట్టలు, నశించిపోయాయి ఇంకేమైనా సరే. ఇవి నశించిపోయాయా శాశ్వతమా? మనం ఎక్కువ మనసు బంగారాన్ని మీద ఎక్కువ మనసు ఉంచుతామా, నశించిపోయిద్ది అని సింపుల్గా అనుకుంటామా? ఏం చేస్తామమ్మా? ఎక్కువ మనసు పెడతాం. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే ఇవన్నీ నశించిపోతాయి, ఈ నశించిపోయే వాటి వలన వచ్చే ఆ వాటి గురించి మీరు పరలోకంలో దానం సమకూర్చుకోండి అంటాడు. ఇప్పుడు శాశ్వతమైన పరలోకంలో మనకి ధనం సమకూర్చుకోవాలా, అశాశ్వతమైన భూమి మీద ధనం సమకూర్చుకోవాలా? అసలు అర్థమైందండి మనకి? ఇప్పుడు 70-80 సంవత్సరాలు బ్రతికే ఈ భూమి మీద ధనం సమకూర్చుకోవాలా, శాశ్వతంగా ఉండే పరలోకంలో ధనం సమకూర్చుకోవాలి? ఎక్కడ ధనం సమకూర్చుకోవాలమ్మా? అంటే అది అర్థమయ్యేసరికి మనకి ఈ జీవితం అయిపోయిద్దండి. అందుకే యేసుప్రభువారు అన్నాడు, భూలోక సంబంధమైన విషయాల గురించి వివరిస్తేనే మీకు అర్థం కానప్పుడు ఇక పరలోక సంబంధమైన విషయాలు ఇంకేం అర్థమవుతాయి? పరలోక సంబంధమైన విషయాలను భూలోక సంబంధమైన వాటితో పోల్చి వివరిస్తున్నా సరే వాళ్ళకి ఏమవ్వలేదు, అర్థము కావట్లేదు. అందుకే ఈ లోకంలో మనం నివసిస్తున్నప్పుడు పాతగిలిని, వ్యర్థమైనవి, అనవసరమైనవి వీటన్నిటిని వినియోగించుకొని దేవుడు మనకిచ్చినటువంటి ఆ సంపదను పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి మనం వినియోగించుకోగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు పరలోకంలో మనల్ని ధనవంతులుగా ఆయన చూడడానికి అవకాశం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనంలో ఒక అద్భుతమైన మాట వాడాడండి. ఈ భూమి మీద మనం నివసిస్తున్నప్పుడు అసలు మన భావనలో, మన సాటిస్ఫాక్షన్లో, అసలు మన జీవన విధానము, మన వే ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉండాలో చెప్పాడండి. అసలు 31 7వ అధ్యాయం 31 ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన అదండి. ఇప్పుడు లోకంలో మనం ఎలాగా ఉండాలనుకుంటాం? బోల్డ్ అంత అనుభవించి చచ్చిపోవాలనుకుంటాం, బోల్డ్ అన్న సుఖాలు చూసి చచ్చిపోవాలనుకుంటాం, బోల్డ్ అన్ని సంపదలు ఆనందాలు చూసి చచ్చిపోవాలనుకుంటాం. నిజమా కాదా? ఎవరు మాట్లాడడం లేదు. ఏ నోట్లో మాట్లాడుకుంటున్నారు. లోకంలో జీవించేటప్పుడు మనం ఎన్నో చూసి చనిపోవాలనుకుంటాం అనుకోమమ్మా? గట్టిగా చెప్పాలి. ఖచ్చితంగా అనుకుంటాం అందరం. నిజంగా మనం దేవుని చిత్తానుసారమైనటువంటి ఆ నిత్యజీవంలో మనం ప్రవేశించాలి అని అంటే ఎలా బ్రతకాలట? భూమి మీద ఎలా బ్రతకాలి? బోల్డ్ అయిన అవకాశాలు మనకున్న ఈ సుఖ సంతోషాలు అనుభవించున్నట్లుగా బ్రతకాలి. లేకపోతే దాన్ని ఎలాగ చెప్పాలి అంటే అవి ప్రాముఖ్యమైనవిగా మనం ఇతరులకి చూపించేవారిగా బ్రతకూడదు. అది ఈ లోకంలో ఒకరోజు నటన ముగిసిపోతుంది, అంతా ముగిసిపోతుంది. మనం పరలోక పౌరసత్వాన్ని జాగ్రత్త కాపాడుకుంటే ఈ భూమి మీద అక్కడ మనం ఉంటాం. అందుకే
పరలోకమందు మీకు ఫలము కలుగును అంటాడు. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, వారు మీ మీద అబద్ధములెల్లా చెడ్డ మాటలెల్లా మీ మీద వేస్తారు, అప్పుడు మీరు సహిస్తే, మీరు భరిస్తే మీరు పరలోకంలో ఫలం పొందుకుంటారు అంటాడు. అలాగే ఈ లోకంలో మనము వీటన్నిటినీ చక్కగా ఆలోచించి పౌరసత్వం అంటే ఏంటో, మనకి ఆ పౌరసత్వాన్ని సంపాదించుకున్న తర్వాత ఎలా సంపాదించుకోవాలో, సంపాదించుకున్న తర్వాత వచ్చే సమస్యలు ఏంటో, ఆ సమస్యల్లో అసలు ఈ లోకంలో మనం ఎలా జీవించాలో ఇలా మనం జాగ్రత్త పడినట్లయితే పరలోకంలో దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు.